హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మదిలు. ఈరోజు వ్లాగ్లో మా సైడ్ మేము పలావ్ ఎలా చేసుకుంటామో చూసేద్దాం. సో ఇక్కడైతే ఫ్రెష్ చికెన్ తీసుకుని అది బాగా వాష్ చేసేసుకుని అందులో మనము ఉప్పు, కారం, చికెన్ మసాలా, కొంచెం నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా అన్నీ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా ముక్కకి పట్టించేలాగా కలుపుకోవాలి శుభ్రంగా. నేను ఇంత చికెన్ ఎందుకు తీసుకుంటున్నానా అని చూస్తున్నారా? మాకు ఈరోజు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, అందుకనే కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీతో పులావ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ట్రై చేయాలి అంటే 1 kg రైస్ తీసుకుంటే దానికి 2 kgs మీట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడైతే బాగా కలిపేశారు, మ్యారినేట్ చేసేస్తున్నారు శుభ్రంగా. సో ఇక్కడ నాకు నెయ్యి తగ్గినట్టు అనిపించి వేసుకుంటున్నాను. మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కలుపుతున్నప్పుడు నెయ్యి మనకి అంటుకుంటే, చేతికి అంటుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది బాగా మ్యారినేట్ అయిందని, ముక్క బాగా పీల్చుకుంటుందని. మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది టేస్ట్. ఎంతసేపు కలిపితే, ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. చాలా బిర్యానీలు ముక్క కొంచెం చప్పగా ఉంటుంది కదా, మనం ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ చేసినప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ముక్కకి ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుని బిర్యానీ ప్రాసెస్కి రెడీ చేసేసుకుందాము. సో ఇక్కడ ఉల్లిపాయలు తీసుకుని సన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాము. కోసుకున్న ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం మృదుంగా చేసుకోవాలి. ఇక్కడ నేను అదే చూస్తున్నాను ఎలా ఉందా అని. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని ఈ ఉల్లి పేస్ట్ అంతా మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసిందో. ఇప్పుడు నేను పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని, ఇందాక బ్రౌన్గా ఉల్లి వేగించుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుని నీరు పోయేదాకా వేగించుకోవాలి ముక్కని. ఇప్పటి వరకు మనం చికెన్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా ప్రాన్స్ని, కీమాని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్లో ప్రాన్స్ని, కీమాని వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఒక బాండీలో ఆయిల్ తీసుకుని చిన్న సైజు ఉల్లిపాయలు చూసుకుని అందులో వేసుకుని బాగా ద్వారగా వేపించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా బాగా వేపించుకోవాలి. బాగా వేగించిన ఉల్లిపాయలు పక్కన పెట్టుకుని అదే బాండీలో బిర్యానీకి తాలింపు రెడీ చేసేసుకోవాలి. అందులో ఏం వేయాలంటే జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కడిగి వాడేసుకున్న బియ్యానికి ఉప్పు, మసాలా, కారం, పసుపు అన్నీ వేసుకుని బియ్యానికి బాగా పట్టించుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసి బాగా పట్టించండి. దీంతోపాటు నెయ్యిని కూడా వేసుకుని శుభ్రంగా పట్టించుకోండి. ఈ బియ్యం అంతా మనం ఒక బాండీలోకి తీసుకుని బాగా వేయించుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి.
ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్, ప్రాన్స్, కీమా ఉంది కదా, అందులో ఈ బియ్యం కూడా వేసేసి కలుపుకోవాలి. ఇది 1:2 రేషియోలో వేసుకోవాలి. అంటే ఒక బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను హాట్ వాటర్ని. సో అదే వేసేయబోతున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. జీడిపప్పు పేస్ట్తో పాటు చింతపండు పేస్ట్ కూడా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు తగ్గితే కనుక మళ్ళీ వేసుకుని చూసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకనే వేసుకున్నాను. అలాగే ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుని బాగా కలుపుతున్నాను. ఇక్కడ ఫ్లేవర్ కోసం నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇక్కడ మూత పెట్టేసుకుని కింద ఉన్న బొగ్గులు పైన వేసుకున్నాను. ఎందుకంటే పైనుంచి కింద నుంచి పలవ్కి లోపల బాగా మగ్గుతుందని. చూసారు కదా ఎంత యమ్మీగా బిర్యానీ రెడీ అయిపోయిందో. ఇప్పుడైతే నేను ప్లేట్లో బిర్యానీ పెట్టేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇట్లు మీ మదిలో.